హాయ్ అండి. మే 29 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ షార్ట్గా చెప్తున్నాను. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఒక కొత్త స్కీమ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. స్కీమ్ పేరు వచ్చేసి ఇందిరమ్మ అమృతం అనే పథకం. ఇది ఎవరి కొరకు అంటే కౌమార బాలికల కొరకు ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. రక్తహీనతను తగ్గించి వారిలో పోషక విలువలను బాలికలు పెంచడానికి కొరకు న్యూట్రిషన్ పెంచడానికి ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మే 29, 2025 ఎవరి కొరకు? కౌమార బాలికల కొరకు. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్కు గాను 14 పంటల యొక్క కనీస మద్దతు ధరను అయితే పెంచడం జరిగింది. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో ఇది మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. వరి యొక్క ధరను వచ్చేసి 69 రూపాయల పెంపుతో 2369 రూపాయలు అయితే అయింది క్వింటాల్కి. ఇలా 14 పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్కు గాను. నెక్స్ట్ వచ్చేసి లాకోన్స్ అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థకు DNA పరీక్షకు గాను పేటెంట్ అయితే లభించిందనమాట. నెక్స్ట్ ఇంటర్పోల్ వచ్చేసి తొలి సిల్వర్ నోటీస్ని జారీ చేయడం జరిగింది భారతదేశం యొక్క అభ్యర్థన మేరకు. నెక్స్ట్ టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో మన భారతదేశం నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే చోటు దక్కించుకుంది. టాప్ 10 10వ స్థానంలో ఉంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా కావాలంటే మన ఛానల్లో డైలీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఏ డేట్కి ఆ డేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.